హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను సీతానగర్ వచ్చానండి. ఎప్పుడు వచ్చినా నేను తెలుసున్న కాడి నుంచి కూడా ఇక్కడ ఈ హోటల్లోనే తీసుకుంటాను. అప్పుడే నాకు బాగా తెలుసండి. సీతానగర్లోని మా నాన్నగారు అందరికీ కూడా ఇక్కడే తెలుసు. అదే అలవాటు వల్ల నేను కూడా ఇక్కడ తెచ్చుకుంటాను. అవునండి. బజ్జీ ఒక ప్లేట్ కట్టమన్నారండి, ఇడ్లీ ఒక ప్లేట్ కట్టమన్నాను. ఎందుకు అంటే మా ఫ్రెండ్కి పట్టుకెళ్తున్నానండి. ఇతరకు ఇంట్లో ఉండి ఆవిడకి పట్టుకెళ్తున్నాను. ఎప్పుడు వచ్చినా ఎవరో ఒకరికి పట్టుకెళ్తానండి. అలా అదొక సరదా అండి. సరేనండి, ఏం చేస్తున్నారు అందరికీ కూడా, నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సీతానగర్ వచ్చాను, ఈ నైట్ బయలుదేరుతున్నాను. నిన్న పింఛను తీసుకున్నానండి. చాలా చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారికి. ఇంక 7,000 ఇచ్చినందుకండి. రేపు మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 అంటే ప్రతి నెల వస్తాను, పింఛను తీసుకుంటాను. వచ్చే నెలలో ఫోన్పే వేసేస్తే ఓకే, లేదు అంటే తీసుకోవాలండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. దుర్గా అయితే నిన్న వెళ్ళిపోయిందండి. ఇవాళ అయితే నేను వెళ్తాను. ఒక 2 డేస్ అన్నా ఉండాలి కదండి, అలా నాకు ఇష్టం. 2 డేస్ అయ్యాక నేను వెళ్తానండి. సరేనండి. వాటిని బూడిద గుమ్మడికాయలు అంటారు. ఉడియాలు పట్టుకుంటారండి చాలామంది కూడా. అందుకనేసి ఈ షాపు పక్కన ఇంకా ఎవరో ఏ షాపులు తీయలేదండి. పొద్దుట 7 o'clock కదండి, అంటే ఎవరో ఏం తీయలేదు. నేను టిఫిన్ తినడానికి వచ్చానండి. హ్యాపీగా వాడికి పట్టుకెళ్ళి ఆవిడకి పెట్టేసి నేను తింటానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఎస్ఆర్కే కనకం చూసి లైకులు చూసి గంట మార్పు కొట్టండి. ఇంకో ఛానల్లో కూడా మళ్ళీ వీడియో డిలీట్ చేస్తారండి. మరి వాళ్ళకి ఏం మాయరోగం వస్తుందో నాకు ఏమీ తెలియదు. కానీ నాకు అలా చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారండి. ఎప్పుడైనా సరే ముందుకు రారండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. తెలుసండి అమ్మ, ఇడ్లీ కట్టిస్తావా? లేదు అంటే ఇవి 2 అవి 2 కట్టే, ఇవి 2 అవి 2 ఓన్లీ వేసి మళ్ళీ ఇక్కడే ఉన్నది కదా, లేట్ అవుతుంది. సరేనండి, బాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.